హలో ఫ్రెండ్స్, రేపు లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఢిల్లీ క్యాపిటల్స్ అయితే మోస్ట్ బ్యాలెన్స్డ్ టీమ్ అండ్ లక్నో సూపర్ జైంట్ అయితే ఫుల్లీ ఫారెన్ ప్లేయర్స్ పవర్లో ఉంది. ఇంకా టీమ్ అనాలిసిస్కి వెళ్తే ఢిల్లీ క్యాపిటల్ విషయానికి వచ్చేసరికి వాళ్ళ ఓపెనింగ్లో పృథ్వీ షా ఆడతాడా నిశాంక ఆడతాడో తెలియదు, బట్ కంపల్సరీ రాహుల్ ఉంటాడు. వీళ్ళిద్దరు కలిసి ఓపెనింగ్ చేస్తారు. అండ్ వన్ డౌన్లో అభిషేక్ పవర్లు వచ్చే ఛాన్స్ ఉంది చాలా. అండ్ వీళ్ళకి మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది నెక్స్ట్ కూడా. నేను నితీష్ రాణాని తెచ్చుకున్నాను. నితీష్ రాణా నెక్స్ట్ వస్తాడు. అండ్ నెక్స్ట్ డేవిడ్ మిల్లర్ వస్తాడు. డేవిడ్ మిల్లర్ తర్వాత ట్రిస్టన్ స్టబ్స్ వస్తాడు. ట్రిస్టన్ స్టబ్స్ తర్వాత అశుతోష్ శర్మ వస్తాడు. ఇక్కడ వరకు పవర్ ప్యాకెడ్ లైనప్ ఉంది. తర్వాత అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా కరుణ్ నాయర్ ఆడే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ వీళ్ళ కెప్టెన్ అక్షర్ పటేల్ ఎలాగా ఉన్నాడు. అండ్ స్పిన్లో కుల్దీప్ యాదవ్ గారు దుమ్ము రేపడానికి రెడీగా ఉన్నాడు. ఒక పక్క కుల్దీప్ యాదవ్ అండ్ అక్షర్ పటేల్ వీళ్ళిద్దరు. అండ్ వీళ్ళతో పాటు విప్రాజ్ నిగమ్ ఆల్రౌండర్, బౌలింగ్ బాగా వేస్తాడు, మిస్టర్ స్పిన్ వేయగలుగుతాడు అండ్ బ్యాటింగ్ కూడా ఎక్సలెంట్గా చేయగలుగుతాడు, తను కూడా ఉన్నాడు. ఇంకా వీళ్ళ పేస్ విభాగం అయితే మోస్ట్ డేంజరస్గా ఉంది. ఎందుకంటే వీళ్ళకి స్టార్క్ ఉన్నాడు అండ్ లుంగి ఎంగిడి ఉన్నాడు. ఇద్దరు కూడా నెక్స్ట్ లెవెల్ బౌలర్స్. అండ్ మన ఇండియన్ పేసర్స్ అయిన నటరాజన్ ఉన్నాడు అండ్ ముఖేష్ కుమార్ ఉన్నాడు. అంతేకాకుండా వీళ్ళు ఆక్యూబ్ నబీని తెచ్చుకున్నారు. ఆక్యూబ్ నబీ కూడా ఎక్సలెంట్ బౌలర్ అనమాట. తను రంజీ ట్రోఫీలో ఎక్సలెంట్గా బౌలింగ్ చేసి మంచి ఫామ్లో ఉన్నాడు. చూడాలి నెక్స్ట్ వీళ్ళు ఎలా వేస్తారనేది. వీళ్ళ టీం అయితే చాలా అంటే చాలా బాగుంది. లక్నో సూపర్ జైంట్ బ్యాటింగ్ వచ్చేసరికి చాలా పవర్ ప్యాక్డ్ బ్యాటింగ్ ఉంది స్టార్టింగ్లో. ఎందుకంటే మిచెల్ మార్ష్ అండ్ మాక్రమ్ బ్యాటింగ్ చేస్తాడు. అండ్ వన్ డౌన్లో పురాన్ వస్తాడు. పురాన్ కూడా వెరీ వెరీ డేంజరస్ ప్లేయర్. నెక్స్ట్ రిషబ్ పంత్ చాలా ప్రూవ్ చేసుకోవాలి. ఎందుకంటే T20లో లేడు కాబట్టి చాలా మంచి అవకాశం ఆయనకి. నెక్స్ట్ జాష్ ఇంగ్లీష్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఇక్కడే వీళ్ళ టాప్ 4లోనే వీళ్ళ ఫారెన్ ప్లేయర్స్ అయిపోయారు. నెక్స్ట్ వీళ్ళకి అబ్దుల్ సమద్ అండ్ ఆయుష్ బదోని వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. కమింగ్ టు వీళ్ళ స్పిన్ విభాగంలో ఆల్రెడీ లాస్ట్ టైం చాలా మిస్టరీ క్రియేట్ చేసిన దిగ్వేష్ రాతి ఉన్నాడు. దిగ్వేష్ రాతి కూడా చాలా మంచి స్పిన్నర్. అండ్ షాబాజ్ అహ్మద్ కూడా ఉన్నాడు. చూడాలి. వీళ్ళు అర్జున్ టెండూల్కర్ కూడా తీసుకున్నారు కానీ ఆడనిస్తాడో లేదో తెలీదు. అండ్ మోసిన్ ఖాన్ వీళ్ళకి మంచి బౌలర్ ఉన్నాడు. అలాగే వీళ్ళకి మయాంక్ యాదవ్ ఉన్నాడు కానీ ఇంజురీస్ ఫ్రీగా ఉన్నాడు. ఇంజురీస్ కనుక తగ్గిపోతే మయాంక్ యాదవ్ అయితే వెరీ డేంజరస్ బౌలర్. అండ్ వీళ్ళు షమీని కూడా ట్రేడింగ్ వాడేస్తున్నాడు. షమీ ఫామ్లో ఉన్నాడు, మంచిగా బౌలింగ్ చేశాడు. ఈ మ్యాచ్లో ఎలా చేస్తాడని చూడాలి మనం. వీళ్ళ ఇండియన్ పేస్ విభాగంలో చూస్తే ఆవేష్ ఖాన్ ఉన్నాడు. ఆవేష్ ఖాన్ కూడా చాలా మంచి బౌలర్. సో వీళ్ళ బౌలింగ్ అయితే చాలా ఇండియన్ అటాక్తో నిండిపోయింది. సో ఈ మ్యాచ్ మాత్రం చాలా ఉత్కంఠభరితంగా ఉంది అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు? నేను చూస్తుంటే కొంచెం ఢిల్లీ అయితే చాలా ఎక్కువ బ్యాలెన్స్లో ఉంటే గెలిచే ఛాన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు? కానీ ఎల్ఎస్జీ కూడా తక్కువ అంచనా వేయలేదు. ఎందుకంటే టాప్ 4లో కనుక ఎల్ఎస్జీ ప్లేయర్స్ కనుక బాగా ఆడితే వీళ్ళకి కూడా చాలా కష్టం అవుతుంది. నా అనాలిసిస్ డైరెక్ట్ పాయింట్గా ఉంటుంది, సోది ఉండదు. మీకు నచ్చినట్టు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. జై భారత్.